श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సర్వభూతహితే రతాః అనే మన ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ శుభ ఆహ్వానం పలుకుతూ షిరిడీ సాయినాథులు వారి దివ్య పాదార విందములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ మనము సంకల్పించినటువంటి శ్రీ సాయి సచ్చరిత తెలుగు శ్రీ హేమాత్ పంత్ గారు రాసినటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మనము నిన్నటి రోజున పవిత్రమైనటువంటి గురువారం రోజు ప్రారంభించాము. ఈరోజు దాన్ని కంటిన్యూ చేసే ముందు నిన్న మనము ఉపోద్ఘాతము చూసాము. ఉపోద్ఘాతంలో మనము ప్రారంభించుకుందాం. ఈరోజు పార్ట్ 2 శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణము గురువారము. అందులో మనము పూర్తిగా నిన్న ఇది చేయలేకపోయాం కాబట్టి కొద్దిగా పార్ట్ వైజ్గా మనం చేసుకుంటున్నాం. మొదటి రోజు పారాయణము గురువారము ఉపోద్ఘాతము శ్రీ సాయిబాబా ఎవరు, శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి అనేటువంటి ఈ ఉపోద్ఘాతం విషయాన్ని మనము చెప్పుకునే ముందు అసలుకి కవి పరిచయం, ఈ హేమాత్ పంత్ ఎవరు, ఆయన జీవితము మనము కొద్దిగా తెలుసుకొని ఒకవేళ ఈరోజు కుదరలేదంటే రేపటి రోజున మనము శ్రీ సాయిబాబా ఎవరు అనేటువంటి విషయాన్ని మనము క్లుప్తంగా ఈ సాయి సచ్చరిత గ్రంథం నుండి తెలుసుకుందాం. ఈ గ్రంథ పారాయణ ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజుల్లో ఎక్కువ మందికి చదివేటువంటి అవకాశము సమయము దొరకట్లేదు కాబట్టి కనీసం మన ప్రయాణాల్లో ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు బస్సుల్లో ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ లేదా ఖాళీగా ఉన్నప్పుడు కానీ యూట్యూబ్ ఈ ఛానల్ని మనం ఓపెన్ చేసుకొని కనీసం కొంతన్నా మనం వినగలుగుతామనేటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో ఇది ప్రారంభిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరిస్తారని ఆదరిస్తారని అనుకుంటూ మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంతోమందికి షేర్ చేయండి. ఇలాంటి గొప్ప విషయాల్ని షేర్ చేసినట్లయితే మనకి బాబా యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని బాబా యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందేటువంటి అవకాశం ఉంది. ఇక చరిత్రలోకి వెళ్ళినట్లయితే మహారాష్ట్ర దేశంలోని వారందరికీ కూడా శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధం. ఈ గురుచరిత్ర అనే గ్రంథాన్ని మనకి తెలుగు వాళ్ళకి ఎక్కువ మందికి అందించినటువంటి ఆ యొక్క కృషి చేసి అందరికీ అందించినటువంటి అవకాశము శ్రీ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తీసుకున్నారు. ఆయన ఎంతో కృషి చేసి మనకి ఈ గ్రంథాన్ని అందించారు. ఎంతోమంది తెలుగువారు ఈరోజు గురుచరిత్ర పారాయణ చేస్తున్నారంటే ఎక్కువ మంది మనకి ఈ గ్రంథాన్ని పారాయణ చేసి ఉద్ధరణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఎందరో అవధూతులుగా మహనీయులుగా మారినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి అటువంటి గురుచరిత్రతో సమానమైనటువంటి గురుచరిత్ర కంటే కూడా ఇంకా సులభంగా బాబా అనుగ్రహాన్ని పొందేటువంటి ఈ సచ్చరిత్ర గ్రంథాన్ని మీరు తప్పనిసరిగా పూర్తి వరకు మీరు వింటారని ఆశిస్తూ మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ దేశమంతటా కూడా దత్తాత్రేయ భక్తులు దీన్ని చదివెదరు. కొందరు దీనిని నిత్య పారాయణ చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను విచిత్ర చర్యలను వర్ణించబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయ అవతారానికి ముఖ్య అవతారాలు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయు శ్రీ ఎల్.ఆర్. పాంగార్కర్ అభిప్రాయ ప్రకారము ఈ రెండు దత్తావతారాలు 14-15 శతాబ్దాల్లో వెలిశాయి. అయితే శ్రీ దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభు, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోట్కర్ మహారాజ్. ఈ అక్కల్కోట్ మహారాజ్ గారినే స్వామి సమర్థ అని కూడా పిలుస్తారు. తుట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయు. ఈ 5 అవతారాలు ప్రముఖంగా చెప్పబడినవి. మొదటగా శ్రీపాద శ్రీవల్లభులు, తర్వాత శ్రీ నృసింహ సరస్వతి స్వామి, ఆ తదుపరి శ్రీ మాణిక్య ప్రభు కూడా గుల్బర్గా దగ్గర మాణిక్యనగర్ అని మనకి వస్తుంది, బీజాపూర్ దగ్గరలో, గుల్బర్గా దగ్గరలో. అదేవిధంగా షోలాపూర్ జిల్లాలో అక్కల్కోట్కర్ మహారాజు 4వ అవతారం. తుట్టతుదకు పంచ అవతారాల్లో 5వ అవతారమే మన దత్తావతారాల్లో ప్రముఖంగా నిరూపించబడినటువంటి షిరిడి సాయిబాబా వారు. బాబా
1918 సంవత్సరంలో మహాసమాధి చెందిన విషయము అందరికీ తెలిసిన విషయమే. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరు భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకులు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో 26th చాప్టర్లో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకాన్ని మరింత దృఢపరుస్తూ ఉన్నాయి. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమందు 53వ అధ్యాయంలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించనో అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాభోల్కర్, మనం హేమాత్మంత్ అని చెప్పుకున్నాం కదా, ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా మనం తర్వాత చూస్తాము. అనువారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయంలో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథమున వర్ణించి ఉన్నారు కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును. ఈ రెండిటికి పోలికలు చెప్పారు. అందుకనే ఆనాటి గురుచరిత్ర చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి సాయి సచ్చరిత్ర ఈనాడు సులభంగా మనము అనుసరించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి గురుచరిత్రే ఈ శ్రీ సాయి సచ్చరిత్ర ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చు. పై చరిత్రల గురించి ఇక ఈ దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగా తెలిసి ఉండదు. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు రాయగలిగారు. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు. వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందినటువంటి ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథం. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రంలో పొందుపరిచి ఉండుట చూడగలరు. ఏకనాథ భాగవతంలోని అనేక విషయాలు శ్రీ సాయి సచ్చరిత్రలో కూడా మనకి వస్తాయి. ఇందుకే బాబా చెప్పారు, నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, నా యొక్క చరిత్రలో నీకు జ్ఞానరత్నాలు లభిస్తాయి అని. శ్రీ గురు చరిత్రము ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉండడిచే దాన్ని బోధపరచుకునుట బహు కష్టము, కొద్దిగా క్రిటికల్ అని చెప్పవచ్చు. దానిని ఆచరణలో పెట్టుట ఇంకా మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా కొంతమంది దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వారిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏళ్లకు రాయబడిను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారం అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా రాసియించుకొనెను. 1918వ సంవత్సరంలో శ్రీ సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెం కొంచెంగా ప్రకటించెను. శ్రీ సాయి సచ్చరిత్రం ఈ విధంగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీల అనేటువంటి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి 1930లో పూర్తి గ్రంథరూపంగా ముద్రించబడింది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా శశిలులుగా ఉండగా దర్శించుకున్న భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజంగా ఒక వరం అని చెప్పవచ్చు. శ్రీ సాయి సచ్చరిత్రము అన్నాసాహెబ్ దాభోల్కర్ను కూర్చెను. ఈ అన్నాసాహెబ్ దాభోల్కరే హేమాత్ పంత్. కానీ ప్రతి అధ్యాయం చివర శ్రీ సాయి ప్రేరేపణచే హేమాత్ పంత్చే రాయబడి ఉన్నట్లున్నది. కావున ఈ హేమాత్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నాసాహెబ్ దాభోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారు ఈ బిరుదును దాభోల్కర్కు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భంలోని ఈ బిరుదు అతనికి వసంగిరో అను విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడింది. గ్రంథ రచయిత అగు దాభోల్కర్ 1859వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని ఖేల్వే మాహిమనందు పేద ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తాత తండ్రులు దైవభక్తి కలవారు. దాభోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగుగా ఉండకపోవటంచే వారు పై క్లాసులు చదువుటూ మానుకున్నారు.
అప్పట్లో ఉన్నటువంటి సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తమ ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయముందు కులాబా జిల్లాలో మామూలుతరగా ఉన్న సాబాజీ, చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధి కుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకొని తలాఠీ అను గ్రామ ఉద్యోగిగా నియమించారు. తర్వాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి. పిమ్మట మామల్దారు కచేరీలో హెడ్గుబాస్తాగా నియమించిరి. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధ పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగులు తమ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చడం వలన 1901 సంవత్సరంలో ఠానా జిల్లాలోని షాహాపూర్లో మామల్దారుగా నియమింపబడిరి. 1903 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడి వారిచట 1907 వరకు ఉద్యోగం చేసి తర్వాత ఆయన ముర్బాడు, ఆనంద్, బోర్షదుల్లో పనిచేసి 1910లో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులైరి. ఈ సంవత్సరం మంది వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనం చేయు భాగ్యం కలిగింది. 1916 సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందేంత వరకు శ్రీ సాయి సేవలోని పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929 సంవత్సరంలో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యంగా నడిపిరి. వారికి ఒక భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉండిరి. బిడ్డలకు తగిన సంబంధం దొరికిని. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు అనేటువంటి ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఇది స్కిప్ చేయకుండా జాగ్రత్తగా దీన్ని గమనించండి. ఎందుకంటే ఈ గ్రంథానికి మూలము ఎవరు అని మనం తెలుసుకుంటే ఈ గ్రంథం మొత్తం కూడా ఎంతో శ్రద్ధతో మనం పఠించి బాబా అనుగ్రహానికి పాత్రలవుతాము. శ్రీ సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు ఒక ఆత్మవిచారణ లాగా మనము అందరము కూడా ఆలోచించినట్లయితే హేమత్ పంతు ఏ విధంగా దీన్ని 3 విధాలుగా సమాధానం చెప్పవచ్చు అని చెప్పారు. 1, ఎటువంటి దీర్ఘ ఆలోచన చేయకయే విషయముల గూర్చి కానీ మనుషులను గూర్చి కానీ అభిప్రాయం చెప్పు అభ్యాసం కలవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీరని, వారు షిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించరని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంగా ధనం వసూలు చేయుచుండిరని చెప్పుదురు. అయితే ఈ అభిప్రాయము తప్పు. ఆర్య తక్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనాంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోయినప్పుడు కంటతడి పెట్టుకుంటాడు. అతనితో బాబా ఇట్లా అంటారు: పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్ఖడ్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చెను: నాకు ఆ విషయం తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లా నేను: ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందురో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో. ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందురో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో అని అన్నారు. ఇక రెండో విషయంకి వస్తే, కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడు అనిరి. మహమ్మదీయులు బాబాను తమ పేరుల్లో ఒకనిగా భావించరు. హిందువులు బాబాను తమ మహాత్ముల్లో ఒకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడామణిగా పేర్కొనిదరు. ఈ అభిప్రాయం కూడా సరైంది కాదు. ఇక మూడో విషయం వస్తే, శ్రీ సాయిబాబాను సన్నిహితంగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారంగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు ఇచ్చినవి. అయితే ఈ విషయాన్ని మనము ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయితే అందరికీ చెందదు. కాబట్టి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా బాబా ఎవరు, హేమత్ పంతు ఎలా ప్రేరణ కలిగి ఈ చరిత్ర రాశారు అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాం. ఇక సాయిబాబా సర్వాంతర్యామైనటువంటి విషయాన్ని మనము నెక్స్ట్ ఇంకొక పార్ట్ వీడియోలో చేసుకుందాం. అంతవరకు సెలవు. కానీ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇమ్మీడియట్గా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక ఆసక్తికరమైనటువంటి విషయాలు, బాబా యొక్క సన్నిధి క్షేత్రాలు, దత్తాత్రేయ సన్నిధి క్షేత్రాలు, ఎన్నో పురాతనమైనటువంటి విషయాలు మీకు అందరికీ ఎన్నో వీడియోల్లో పొందుపరిచాము. అలాంటి వీడియోలన్నీ మీకు
అందుబాటులోకి యాక్సెస్ కావాలంటే మీరు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏమైనా సందేహాలు కానీ మీకు ఏమైనా కామెంట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. తప్పనిసరిగా నాకు వీలైనంత వరకు బాబా సంకల్పంతో బాబా దయతో ఆన్సర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. సర్వభూతహితే రతాః అనేటువంటి మా ఛానల్ మళ్ళీ మనము మరుసటి రోజు కలుసుకుందాం. జై సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.